హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ ప్లేస్ ఎక్కడో తెలుసా మీకు? శ్రీకాకుళం జిల్లా గార మండలం సాలిహుండం అనే గ్రామంలో ఉంది. ఇక్కడ కాళీయమర్దన వేణుగోపాల స్వామి ఉంటారనమాట. అంటే ప్రపంచంలో ఎక్కడా లేని గుడి. మనం వేణుగోపాల స్వామి కృష్ణుడి గుడి అంటే పిల్లని గ్రోవితో ఉండే కృష్ణుడిని మాత్రమే మనం చూస్తాం. కానీ ఇక్కడ మటుకు కాళీయమర్దన వేణుగోపాల స్వామి అనమాట. ఇక్కడ భీష్మ ఏకాదశి రోజు చాలా ఘనంగా జాతర జరుగుతుంది. ఎక్కడెక్కడి నుండో జనాలు వస్తూ ఉంటారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బౌద్ధ ఆరామంకి సమీపంలో శ్వేతగిరి పర్వతం కాళీయమర్దన వేణుగోపాల స్వామి. ఈ స్వామి దేవాలయం 2000 సంవత్సరాలు అయిందనమాట కట్టి. అప్పటి చక్రవర్తి అయినటువంటి శ్వేత చక్రవర్తి పరిపాలనలో కట్టించడం జరిగింది. చక్రవర్తి భార్య పేరు విష్ణుప్రియ. ఆమె విష్ణు భక్తురాలు. భీష్మ ఏకాదశి రోజు విశేషంగా ఆమె పూజలు జరిపించడం జరిగింది. అందువల్ల ఆ రోజు నుంచి ఈనాటి వరకు భీష్మ ఏకాదశి అంటే విశేషమైన ఘనంగా పూజలు జరుగుతాయి అన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి అందరికీ వీలుంటే ఎవరైనా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఇంకొక విశిష్టత ఏమిటి అంటే వేణుగోపాల స్వామి అంటే సంతాన వేణుగోపాల స్వామి అని కూడా అంటారు. సంతానం లేని వారికి కానీ కళ్యాణం ఆలస్యంగా జరుగుతున్న వారు కానీ ఎవరైనా ఒక్కసారి ఈ సంతాన వేణుగోపాల స్వామిని దర్శించినట్టుగైతే సంతానం కలుగుతుంది అని అక్కడి ప్రజల నమ్మకం. ఇక్కడ మరొక గుడి కూడా మనం చూడొచ్చు. శ్రీ వీర వసంతేశ్వర స్వామి దేవస్థానం. ఇక్కడ శివపార్వతులు కొలువై ఉన్నారు. విష్ణుమూర్తికి క్షేత్రపాలకుడుగా ఇక్కడ ప్రసిద్ధిగాంచారు. ఈ గుడి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది ఫ్రెండ్స్. ఇంకా కడుతూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే వేరే దేవతామూర్తులను కూడా ప్రతిష్ఠించడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఎవరికైనా వీలుంటే ఒక్కసారి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. చాలా ఈజీగా వెళ్ళొచ్చు. అక్కడ వెహికల్స్ కానీ అన్నీ అందుబాటులో దొరుకుతాయి. బండి మీద వెళ్ళినా కారులో వెళ్ళినా ఎవరైనా వెళ్ళొచ్చు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.